నోటితో మాట్లాడే ప్రతి మాట జాగ్రత్తగా మాట్లాడండి. సో, దూషణ, అబద్ధము, నింద, కోపము, విమర్శ. సో, ఇవన్నీ గూడా మనము జాగ్రత్తగా మాట్లాడాలి. మనకు తెలియదు ఎక్కడో ఒక దగ్గర ఇంపాక్ట్ అవుతుంటా ఉంటది. మనం 10 సంవత్సరాల క్రితం మాట్లాడిన మాట గూడా ఈ రోజుకి అది ఫలించొచ్చు. 10 సంవత్సరాల క్రితం పలికిన మాట గూడా ఈ రోజుకి అది నెరవేరొచ్చు. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. కానీ మనం ఎప్పుడు మంచే పలకడానికి ప్రయత్నించండి. చాలా మందికి తొందరపడి శపించుకుంటారు వాళ్ళను. తొందరపడి మరణాన్ని ప్రవచిస్తారు. తొందరపడి శాపాలను కొని తెచ్చుకుంటారు. శాపాలను పలుకుతారు. అలా ఎప్పుడు పలకకండి. ఎందుకంటే నేను చెప్తున్నాను కదా! మీరు కావాలంటే గమనించండి. నువ్వు ఒక 10 సంవత్సరాల క్రితం ఏదన్నా మాట అని ఉంటే మంచి గాని, చెడు గాని ఈ రోజుకి అది నెరవేరుతుంటా ఉంటది. అది ఒక్కసారి ఒక మాట అని ఉండొచ్చు. కొన్నిసార్లు అదే సందర్భంలో అది ఇంపాక్ట్ అవుతది. కొన్ని సందర్భాలలో తర్వాతైనా ఇంపాక్ట్ అవుతది. కానీ నోటి మాటలు నెరవేరుతుంటా ఉంటాయి. నేను చిన్నప్పటి నుంచి చాలా మందిని గమనించాను. చాలా మందిని చూసాను. నోటితో కొంతమంది శపించారు. వాళ్ళు నిజంగా అలాగే శపించినట్టుగానే వాళ్ళ జీవితం అయిపోయింది. చాలా మంది ఇట్లా సర్వనాశనం అవును గాక అని శపించారు. అలాగే వాళ్ళు సర్వనాశనం అయ్యారు. సో, అలా ఉంటదమ్మా నోటి మాటకు పవరు. సో, అందుకే జాగ్రత్తగుండండి. ఎవరిని హర్ట్ చేసినట్టు మాట్లాడకండి. నోటి మాటల ద్వారా ఎవరిని హర్ట్ చేయకండి. గొడవలకు పోకండి. కొట్లాటలకు పోకండి. ఎవరన్నా ఒక మాట అన్నా గూడా మనం మౌనంగా ఉండి రావడమే ఉత్తమమైన మేలు. ఈ రోజులు బాగా లేవు. సో, మాటకు మాట కాదు. ఇప్పుడు ఈ రోజులలో ఒకప్పుడు మాటకు మాట మాట్లాడుకునేవారు. మాట అంటే ఇంకో మాట అనేవారు. కానీ ఈ కాలంలో మాటకు ఒక డైరెక్ట్ మరణం ద్వారానే సమాధానం ఇచ్చేస్తున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మనం గూడా ప్రతి మాటకు దేవుడికి లెక్క అప్పచెప్పాల్సి ఉంటుంది. ప్రతి విమర్శ దినమున ప్రతి మాటకు లెక్క అప్పచెప్పాల్సి ఉంటుంది. సో, అందుకే మీ లైఫ్‌లో పాజిటివ్‌గా ప్రవచించుకోండి. మంచినే ప్రవచించుకోండి. స్వస్థతనే ప్రవచించుకోండి. జీవాన్ని, వెలుగునే ప్రవచించుకోండి. ఆయువుని, ఆరోగ్యాన్నే ప్రవచించుకోండి. అంతేకాని చీకటిని ప్రవచించుకోకండి. శాపాన్ని ప్రవచించుకోకండి. మరణాన్ని ప్రవచించుకోకండి. సో, మీరేదైతే ప్రవచిస్తారో అదే నెరవేరుతుంటది. సో, యాకోబు 3:9 దీనితో తండ్రియైన ప్రభువును స్తుతింతుము. దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. చూసారా అండి? ఈ నోటితోనే దేవుణ్ణి స్తుతిస్తున్నాము. ఈ నోటితోటే దేవుని పోలికతో పుట్టిన మనుషులను శపిస్తున్నాము. మనందరము దేవుడి పోలికతో పుట్టిన మనుషులమండి. దైవజనులైనా, కాపరి అయినా, అన్యజనులైనా, ఏ దేశం వారైనా, ఏ కులం వారైనా, ఏ మతస్థులైనా గూడా సర్వ శరీరులకు దేవుడు ఒక్కడే. అందరికీ దేవుడి పోలికనే ఇచ్చేసాడు. మానవ జాతికి అందరికీ ఒకటే ఒక్క దేవుడు. అందరికీ ఒకటే పోలిక ఇచ్చేసాడు. కాబట్టి మనుషులను శపిస్తే మనం దేవుడిని శపించినట్టే. ఎందుకంటే మనుషుల రూపం ఎవరిది? దేవుడి రూపము. కాబట్టి ఎప్పుడు కూడా మనుషులను శపించొద్దండి. మంచే కోరుకుందాం. వాళ్ళు మన గురించి చెడుగా మాట్లాడినా అవి మనకేమి తాకవండి. మనం తప్పు చేయనంత వరకు, మనం పొరపాటు చేయనంత వరకు ఏది మనకు తాకదు. సో, దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. సో, అంటే నీ నోటి నుంచి ఏమి రావాలి? ఒక్క నోటి నుండియే ఆశీర్వచనము, శాపవచనము బయలు వెళ్ళును. చూసారా అండి? ఇదే నోటిని మనము ఆశీర్వదించడానికి ఉపయోగపరుస్తున్నాము. శాపనాలు పెట్టడానికి ఉపయోగిస్తున్నాము. ఇదే నోరుతో మనం చీకటిని ప్రవచిస్తున్నాము, వెలుగుని ప్రవచిస్తున్నాము. ఇదే నోరుతో వాక్యాన్ని చదువుతున్నాము, వాక్యాన్ని బోధిస్తున్నాము. ఇదే నోరుతో ఆరాధన చేస్తున్నాము, స్తుతి చేస్తున్నాము, ప్రార్థనలు చేస్తున్నాము. మళ్ళీ ఇదే నోటితో బూతులు మాట్లాడుతున్నాము. ఇదే నోటితో అందరిని విమర్శిస్తున్నాము. అందరిని దూషిస్తున్నాము. నా సహోదరులారా ఇలాగుండకూడదు. ఇలాగా ఉండకండి. నీ నోరు ఆశీర్వాదానికే వాడండి. నీ నోరు మంచి చెప్పడానికే మారండి. నీ నోరు ఆహ్, నీతిగా, నిజాయితీగా మాట్లాడడానికే వాడండి గానీ, ఒకరిని విమర్శించడానికో, ఒకరి మీద నిందలు వేయడానికో మీ నోరుని వాడకండి. ఎందుకంటే సర్వమానవులము దేవుడి పోలికమే. నీ నోటి మాటల ద్వారా నువ్వు ఏం చేసుకోవచ్చు? నీ జీవితాన్ని, నీ ఆత్మను, నీ ఆత్మీయతను కాపాడుకోవచ్చు. సో, నోరు కంట్రోల్‌లో పెట్టుకున్నామంటే సర్వాన్ని కంట్రోల్‌లో పెట్టుకున్నట్టండి. నోరు కంట్రోల్‌లో పెట్టుకోకపోతే అన్నిటిని కోల్పోతాం. నేను చిన్నప్పటి నుంచి చాలా మందిని చూశాను. నోటి మాటల ద్వారా ఆస్తులు పోగొట్టుకున్నారు. నోటి మాటల ద్వారా రిలేషన్స్‌ని పోగొట్టుకున్నారు. నోటి మాట ద్వారా బంధువులను, స్నేహితులను పోగొట్టుకున్నారు. నా మాట ద్వారా అంతస్తులను పోగొట్టుకున్నారు. పేరుని, ఘనతను, పదవులను కూడా పోగొట్టుకున్నారు.
ఒక రాజకీయ నాయకుడు పదవిలో గెలవాలంటే నోటి మాటనే. ఆ పదవిలో ఓడిపోవాలన్నా, ఆ ఎలక్షన్‌లో ఓడిపోవాలన్నా నోటి మాటనే. అందుకే నోట్లో నుంచి గర్వపు మాటలు రానివ్వద్దు. అహంకారపు మాటలు రానివ్వద్దు. కర్స్ మాటలు, శపించే మాటలు రావద్దు ఎప్పుడు కూడా. అలాగా మనము బ్రతకాలి. ఎందుకంటే ఇలా బ్రతుకుతేనే మన దేవుడి ముందు మనము నీతిమంతులుగా కనపడతాము. అందుకే మన నోటి మాటలు, మన హృదయము 2 కూడా దేవునికి అనుకూలంగా ఉండాలి. ఏమంటుంది వాక్యము? ఇలాగ ఉండకూడదు. ఒక్క నోటి నుండియే ఆశీర్వచనము, ఒక్క నోటి నుండే శాపవచనము. సో, ఒకరిని తిడుతున్నాము. మళ్ళా అదే నోటితో ఇంకొకరిని ఆశీర్వదిస్తున్నాము. ఒకరిని ఆశీర్వదిస్తున్నాము. అదే నోటితో ఇంకొకరిని తిడుతున్నాము. సో, నీ నోరు యూజ్ ఫర్ వన్ పర్పస్ ఓన్లీ. పాజిటివ్ పర్పస్‌కే వాడండి. తీర్మానం తీసుకోండి. అయ్యా! ఇప్పటి నుంచి నేను ఇలా మాట్లాడను. నా నోరును సవ్యంగా మాట్లాడుకుంటాను. జాగ్రత్తగా మాట్లాడతాను. మనం డబ్బు ఎలాగైతే పొదుపుగా వాడుకుంటామో, అలాగే మన నోటి మాటలు గూడా పొదుపుగా మాట్లాడాలండి. మనకు తెలియదు. ఇవన్నీ తెలియక మనం ఎలా పడితే మాట్లాడాము. కానీ మనకు తెలవక మనం ఎలా పడితే మాట్లాడాము. కానీ మన నోటి మాటలను గూడా లెక్కలు రాస్తున్నాడట దేవుడు. మన నోటి మాటలను గూడా లెక్కలు రాస్తున్నాడట. మనం ఈ భూలోకాన్ని విడిచి వెళ్ళిన తర్వాత, పరలోకానికెళ్ళిన తర్వాత దేవుడు నువ్వు ఎన్ని ఆస్తులు సంపాదించావు? ఎన్ని అంతస్తులు సంపాదించావు? ఎన్ని మేడలు కట్టావు? ఎన్ని కిలోల బంగారం కొనుక్కున్నావు? ఈ లెక్క అడగడు. నువ్వు పాలవాడితో ఇలా మాట్లాడావు. నీళ్ళ వాళ్ళతో ఇలా మాట్లాడావు. నీ అత్తగారితో ఇలా మాట్లాడావు. నీ కోడలితో ఇలా మాట్లాడావు. నీ యొక్క ఇరుగువాడితో, పొరుగువాడితో ఇలా మాట్లాడావు. ఈ లెక్క అడుగుతాడట. ప్రతి వ్యర్థమైన మాటకు మనం లెక్క అప్పచెప్పవలసి ఉంది. ఈ లెక్క అడుగుతాడట. మన నోటి మాటల లెక్క అడుగుతాడు. కాబట్టి సర్వ శరీరులతో జాగ్రత్తగా మాట్లాడండి. వాళ్ళు మాట్లాడారు గదా బ్రదర్! మరి వాళ్ళు చెడుగా మాట్లాడితే తప్పు లేదా? అవునండి. వాళ్ళు చెడుగా మాట్లాడి వాళ్ళు పాపాన్ని కొని తెచ్చుకుంటున్నారు. చెడుగా మాట్లాడి శాపాన్ని కొని తెచ్చుకుంటున్నారు. చెడుగా మాట్లాడి వాళ్ళు బురదలో పడిపోతున్నారు. వాళ్ళు బురదలో పడ్డారని మనం గూడా బురదలో పడతామా? పడము కదా! వాళ్ళు చెడ్డగా అయ్యారని, వాళ్ళు తీర్పులోకి వెళ్లారని మనం గూడా చెడుగా మారి మనం గూడా తీర్పులోకి వెళ్తామా? వెళ్ళొద్దు కదా! అందుకే నా సహోదరులారా ఇలాగ ఉండకూడదు. ఒక్క నోటి నుండియే ఆశీర్వచనము, శాపవచనములు బయలువెళ్ళును. అందుకే యూజ్ యువర్ వర్డ్స్ ప్రాపర్‌లీ. ప్రాపర్‌గా వాడండి. ఎవ్వరైనా పర్లేదండి. అందరితో మంచిగా మాట్లాడండి. వాళ్ళు మీతో మంచిగా మాట్లాడకపోయినా పర్లేదు. అది వాళ్ళ తప్పు. మనం మాత్రం తిరిగి మంచిగానే మాట్లాడదాము. సో, నీటి బుగ్గలో ఒక జల నుండి తీయని నీరు, చేదు నీరు ఊరునా? ఒక నీటి బావి ఉందండి. ఆ బావిలో అయితే ఉప్పు నీరన్నా రావాలి, లేకపోతే చేదు నీరన్నా రావాలి, లేకపోతే తీయని నీరన్నా రావాలి. ఏదన్నా ఒకటే రావాలి. కానీ 2 నీళ్ళొస్తాయండి. ఒక బకెట చేదుతే ఒక బావిలో బకెట వేశాను. అయితే తీయని నీళ్ళన్నొస్తాయి, లేకపోతే చేదు నీళ్ళన్నొస్తాయి. కానీ తీయటి ఒకసారి, చేదు ఒకసారి వస్తదా? రాదు. అలాగే నీ నాలిక కూడా అయితే తీయగా మాట్లాడు. చేదుగా మాట్లాడకు. ఏదన్నా ఒక్కటే మాట్లాడు. అది మంచే మాట్లాడు. స్వీట్ గానే మాట్లాడు. నా సహోదరులారా, అంజూరపు చెట్టున ఒలివ పండ్లైనను, ద్రాక్ష తీగకు అంజూరపు పండ్లైనను కాయునా? చూసారా? అంజూరపు చెట్టుకు అంజూర పండ్లే కాస్తాయి. ఒలివ చెట్లకు ఒలివ పండ్లే కాస్తాయి. ద్రాక్ష చెట్లకు ద్రాక్ష పండ్లే కాస్తాయి గాని అంజూరపు పండ్లైనను కాయనా? అటువలనే ఉప్పు నీళ్ళలో నుండి తీయని నీళ్లను ఊరవు. చూసారా? అటువలనే ఉప్పు నీళ్ళలో నుండి తీయని నీళ్లు ఊరవు. అంటే నీ మనస్సు ఎలాగుంటుందో నీ నోటి మాటలు అలాగుంటాయి. నీ మనస్సు ఎలాగుంటుందో నీ నోటి మాటలు కూడా అలాగే వస్తాయి. అందుకే నీ మనసు చెడిదైపోతే నీ నోటి మాటలు చెడిపోతాయి. నీ మనసు బాగుంటే నీ నోటి మాటలు బాగుంటాయి. కాబట్టి అటువలే ఉప్పు నీళ్ళలో నుండి తీయని నీళ్లును ఊరవు. అంజూరపు చెట్టుకి ద్రాక్ష పండ్లు కాలవు. అలాగే నువ్వు చెడిపోయి ఉంటే నీ నోటి మాట నుంచి మంచి మాటలు ఎలా వస్తాయి? సో, నువ్వు మంచిగా ఉంటేనే నీ మంచి మాటలొస్తాయి కదా! నీళ్ళలో నుండి తీయని నీళ్లును ఊరవు. మీలో జ్ఞాన వివేకులు గలవాడెవడు? వాడు జ్ఞానంతో కూడిన సాత్వికము గలవాడై, తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనుపరచవలెను. చూసారా? జ్ఞానంతో మాట్లాడాలి. సాత్వికంగా మాట్లాడాలి. అంటే సాఫ్ట్‌గా, జెంటైల్‌గా యూజ్ యువర్ టంగ్ జెంటైల్ ఓన్లీ. తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. సో, యోగ్య ప్రవర్తన అంటే మంచి ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. అంటే నీ క్రియలు మంచిగా ఉండాలి. నీ నోటి మాటలు మంచిగా ఉండాలి. నీ యొక్క జ్ఞానము కూడా మంచి జ్ఞానముతో ఉండాలి. సో, జ్ఞాన వివేకము గలవాడెవడు?
కాబట్టి ఇవన్నీ కూడా మనం నేర్చుకుందాం. మనకు తెలియక నిజంగా చిన్నప్పటి నుంచి ఎవరు చెప్పేవాళ్ళు లేక, ఎవరు గైడ్ చేసేవాళ్ళు లేక, ఎందుకంటే వాళ్ళు కూడా మన పూర్వీకులే చెడిపోయినారు. నిజంగా చెప్తున్నా. మన తల్లిదండ్రులు, మన తాతలు, ముత్తాతలు వాళ్ళే చెడిపోయి ఉన్నారు. వాళ్ళు మంచి ఎలా చెప్తారు మనకు? వాళ్ళే కక్షలతో, గొడవలతో, కొట్లాటలతో వాళ్ళు జీవితాంతా గడిపారు. అదే కక్షలు, అదే గొడవలు, అదే కొట్లాటలు మన మీద రుద్దారు. వాళ్ళు మంచిగా ఉంటే మనకు మంచి జ్ఞానము నేర్పేవాళ్ళు. వాళ్ళు వాళ్ళు మంచిగా లేక మనకు మంచి జ్ఞానము చెప్పక నశించిపోయాము. స్కూల్లో గూడా ఎవరు గూడా మంచి జ్ఞానం చెప్పిన వాళ్ళు లేరు. క్లాస్‌లో కానీ, ఫ్రెండ్ సర్కిల్‌లో గాని ఎవరు గూడా మంచి జ్ఞానము చెప్పిన వాళ్ళు లేరు. ఒక బైబిల్ ఒక్కటే సర్వ మానవులకు మంచి జ్ఞానం చెప్తుంది. అందుకే బైబిల్ ఈజ్ ఓన్లీ క్రైస్తవులకు మాత్రమే కాదు. ఏ మతస్థులకైనా, ఏ కులం వారికైనా, ఏ భాష వారికైనా, ఏ ఏ ప్రాంతం వారికైనా గూడా ఈ బైబిల్ వర్తిస్తుంది. ఎందుకంటే దేవుడు మనిషిని ఉద్దేశించి రాసాడు కానీ లేకపోతే మతాన్ని ఉద్దేశించి ఎప్పుడు కూడా దేవుడు రాయలేదు. కాబట్టి జ్ఞానంతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. నీకు మంచి ప్రవర్తన ఉన్నదనుకోండి, నీ నోటి మాటలు కూడా మంచిగా వస్తాయి. నువ్వు మంచి సాత్వికంగా ఉన్నావనుకోండి, నీ నోటి మాటలు కూడా సాత్వికంగా వస్తాయి. నువ్వు మంచి జ్ఞానంతో ఉన్నావనుకోండి, నీ నోటి మాటలు కూడా జ్ఞానంతో వస్తాయి. అందుకే వైస్‌గా వాడాలి నోరుని. అంటే జ్ఞానంతో మాట్లాడాలి. మనకు డబ్బు వచ్చినప్పుడు ఎలా పడితే అలా ఖర్చు పెడతామా అండి? ఖర్చు పెట్టం గదా! విచ్చలవిడిగా ఖర్చు పెట్టం గదా! అలాగే మనము ఈ యొక్క నోటి మాటలను గూడా విచ్చలవిడిగా ఖర్చు పెట్టొద్దు. విచ్చలవిడిగా మాట్లాడొద్దు. ఎందుకంటే తెలియదు మనకు. మనం ఏం మాట్లాడినా మనకేం గాదనుకున్నాము. కానీ అది దేవుడొకడు లెక్కలు రాస్తున్నాడని తెలియక మనం మాట్లాడాము. సో, కాబట్టి ఈ రోజు నుంచి మన నోటిని, నోటి మాటలను సరి చేసుకుందాం. అండ్ రెండవది, నువ్వేది మాట్లాడినా నీ లైఫ్‌లో అది ఇంపాక్ట్ ఉంటది. గుర్తుపెట్టుకోండి. మీ పిల్లలను ఆశీర్వదించండి. ఆ ఆశీర్వాదము ఏదో ఒక రోజు ఫలిస్తది. మీ పిల్లల గురించి మీరు ఏదైతే ప్రార్థిస్తున్నారో అది పాజిటివ్‌గా ప్రార్థించండి. మీ పిల్లల గురించి, మీ గురించి, మీ భర్త గురించి, మీ భార్య గురించి, మీ కుటుంబం గురించి ఎప్పుడు గూడా మంచిగానే ప్రవచించండి. ఆరోగ్యమై ప్రవచించండి. ఎంత కష్టాలున్నా గూడా నేను బాగుపడతాననండి. తప్పకుండా బాగుపడతారు. ఆ నోటి మాటల వల్ల మీరు బాగు చేసుకోవచ్చు మీ కుటుంబాన్ని. అయితే మీ హృదయంలో సహింపనలవి కాని మత్సరమును, వివాదమును ఉంచుకున్న వారైతే అతిశయపడవద్దు. చూసారా అండి? యాకోబు 3:14 మన హృదయంలో మత్సరము, వివాదము ఉంచుకొని పగ, ప్రతీకారము, ద్వేషము ఎప్పుడైతే నువ్వు ఉంచుకుంటావో నీ మాటలు గూడా అలాగే వస్తుంటా ఉంటాయి. ఇప్పుడు కొంతమంది మనసులో పగ ఉంటది. మాటలు గూడా అదే పగగా వస్తాయి. అందుకే మనసులో మాటలను బట్టి వాళ్ళ హృదయం ఏంటిదో గ్రహించగలగాలి. నేను గ్రహించగలుగుతానండి. వాళ్ళ నోటి మాటను బట్టి వాళ్ళ మనసు ఎలాంటిదో నేను గ్రహించగలుగుతాను. వాళ్ళ నోటి మాటలను బట్టి వాళ్ళ హృదయంలో ఏ దుర్బుద్ధి ఉందో, ఏ దురాశ ఉందో, ఏ దురాలోచన ఉందో అన్నీ పసిగట్టొచ్చు. అందుకే నోటి మాటలతోటి వాళ్ళు మంచి వాళ్ళా? చెడ్డవాళ్ళా? నోటి మాటలతోటి నీతిమంతులా? అవినీతిమంతులా? అనేది మనం గుర్తించొచ్చు. మీ హృదయములలో సహింపవలని మత్సరము, వివాదం ఉంచుకొనిన వారైతే అతిశయపడవద్దు. సత్యమునకు విరోధంగా అబద్ధమాడవద్దు. కొలస్సీలకు రాసిన 4:6 ప్రతి మనుషునికి ఎలాగా ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచికలదిగాను, కృపా సహితముగాను ఉండనీయుడి. చూసారా అండి? ప్రతి మనుషునికి ఎలాగా ప్రత్యుత్తరం ఇయ్యవలెనో. ఇప్పుడు ఒక కర్రీ వండుతామండి. ఆయిల్ ఏస్తాము, ఆనియన్ ఏస్తాము, వెజిటబుల్స్ ఏస్తాము, కారం ఏస్తాము, మసాలా ఏస్తాము. కానీ ఉప్పేయలేదు. నువ్వెన్నేసినా కూడా ఉప్పేయకపోతే ఆ కూరకు రుచి ఉండదు. నువ్వేమెయకపోయినా పర్లేదు. కాస్తింత ఉప్పేస్తే సరిపడేంత ఉప్పేస్తే ఆ కూరకు రుచి వస్తది. అలాగే నువ్వు కూడా ఉప్పు వేసినట్టు రుచిగా మాట్లాడాలి అంటున్నాడు. ఎవరికెలా ప్రత్యుత్తరం ఇయ్యవలెనో, చిన్నవాళ్ళకి ఎలా మాట్లాడాలి, పెద్దవారితో ఎలా మాట్లాడాలి, వృద్ధులతో ఎలా మాట్లాడాలి, మంచి వాళ్ళతో ఎలా మాట్లాడాలి, సో అలాగే జ్ఞానముతో ఎలా మాట్లాడాలి, అవన్నీ గూడా మనం ఎలాగ ప్రత్యుత్తరములను మీరు తెలుసుకొనుటై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను ఉండాలి. అంటే నీ నోటి మాటల వల్ల ఎవరు హర్ట్ కాకుండా చూసుకోండి. మీ నోటి మాటల వల్ల ఎవరు కూడా బాధపడకుండా చూసుకోండి. ఒకవేళ వాళ్ళు అంటే పర్లేదు. మీరు గూడా బాధపడకండి.
ఎవరైనా నోటి మాటల ద్వారా ఎవరైనా శపించినా, ఎవరైనా తిట్టినా, ఎవరైనా విమర్శించినా ఏమి బాధపడొద్దు. ఏ మాటలు మనల్ని తాకవు. ఎవరైనా మీకు విరోధంగా మాట్లాడితే, ఇదిగో తండ్రి నాకు విరోధంగా లేస్తున్న ఈ మాట యేసు నామంలో క్యాన్సెల్ అవును గాక. నాకు విరోధంగా మాట్లాడుతున్న ఈ మాట యేసు నామంలో క్యాన్సెల్ అవును గాక అని క్యాన్సలేషన్ చేసేయండి. అప్పుడు నీకు, నీకు కుటుంబానికి విరోధంగా ఎవరు ఏం మాట్లాడినా కూడా ఏది వర్ధిల్లదు. అర్థమవుతుందా అండి? సో, అందుకే, అందుకే నీ మాటలు ఎప్పుడు గూడా రుచిగలదిగాను, కృపాసహితంగాను ఉండనీయుడి. తక్కువ మాట్లాడండి, ఎక్కువ పని చేయండి. నేనైతే వన్ వర్డ్ ఆన్సర్స్ తోటే కంప్లీట్ చేస్తానండి. అవతల వాడు ఎన్ని మాటలన్నా, నేను ఒక్క వర్డ్ తోటే ఆన్సర్ ఇచ్చేస్తాను. ఒకటే వర్డ్ తోటి చాలు. ఆ ఒక్క వర్డ్ తోటే మొత్తం సమాధానం దొరికిపోతది. వన్ లైన్ వర్డ్ ఆన్సర్. సో, ఎందుకంటే మన నోటి మాటలతోటి మనము అన్ని చక్కదిద్దు పెట్టుకోవచ్చు. సో, విస్తారంగా మాటలలో దోషాలుంటాయట. తక్కువ మాటలలో తక్కువ దోషాలుంటాయి. అందుకే ఎక్కువ మాట్లాడకుండా తక్కువ మాట్లాడి ఎక్కువ పని చేద్దాం. సో, ఇప్పుడైతే మీరు కోపమును, ఆగ్రహము, దుష్టత్వము కొలసీలకు రాసిన 3 అధ్యాయం 8 వచనం. ఇప్పుడైతే మీరు కోపంతో మనం మాట్లాడతాం చూసారా? అవి డేంజరస్ వర్డ్స్. ఆగ్రహంతో మాట్లాడతాం చూసావా? అది చాలా డేంజర్ అండి. దుష్టత్వము, దూషించొద్దు నోటితో ఎవరిని కూడా. మీ నోట బూతులను వీటన్నింటిని విసర్జించమంటున్నాడు వీటన్నిటిని. సో, కోపంతో ఉన్నప్పుడు మన నోటి మాటలు ఒకలాగా వస్తాయి. కోపం తగ్గాక ఒకలాగా వస్తాయి. ఆ కోపంతో ఉన్నప్పుడు మనం ఎలా పడితే అలా మాట్లాడతాము. ఎలా పడితే అలా శపిస్తాము. ఎలా పడితే అలా మనం వ్యతిరేకంగా మాట్లాడతాము. దానివల్ల మనము ఎన్నో అనర్థాలు కొని తెచ్చుకుంటాము. కాబట్టి వీటన్నిటిని విసర్జించి మీ నోట బూతులు దీనివల్ల అపవిత్ర పడతామండి. మనం అనుకుంటాం ఇతరులను దూషిస్తున్నామని. నేనెందుకు పదే పదే చెప్తున్నా అంటే దీనివల్ల నీ శరీరం అపవిత్ర పరచబడతది. సో, ఒకరిని దూషించడం వల్ల, ఒకరి మీద నిందలు వేయడం వల్ల, ఒకరిని విమర్శించడం వల్ల మనకు శరీరం అపవిత్ర పడతది. మన నోటి అపవిత్ర పడతది. ఎందుకంటే దేవుడు నీకు జ్ఞానం ఇచ్చాడు. ఏది మాట్లాడితే మంచి, ఏది మాట్లాడితే చెడు, ఏది మాట్లాడితే రైటు, ఏది మాట్లాడితే రాంగు, ఏది మాట్లాడితే కరెక్టు, ఏది మాట్లాడితే కరెక్ట్ కాదు. ఇవంతా జ్ఞానం ఇచ్చాడు. గైడ్ చేయాలి మనం గూడా ఇతరులను. సో, ఆగ్రహమును, దుష్టత్వమును, దూషణ, మీ నోట బూతులు అని వీటన్నిటిని విసర్జించండి అంటున్నాడు. వినువారికి మేలు కలుగునట్లు ఎఫెసీయులకు రాసిన 4 అధ్యాయం 29 వచనం. అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమునే పలుకుడి గాని దుర్భాష ఏదైనా మీ నోట రానియకుడి. వినువారికి మేలు కలుగునట్లు. ఒకరికి జాబ్ పోయిందనుకోండి. అయ్యా! ఏం కాదండి. జాబ్ కదా! మళ్ళీ సంపాదించుకోవచ్చు. మళ్ళీ కొత్త జాబ్‌కి మీరు ట్రై చేయండి. మళ్ళీ మీకు తొందరగా జాబొస్తది. ఒకవేళ జాబ్ ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యారనుకోండి. ఏం కాదండి. మీరు మళ్ళీ ప్రయత్నించండి. మళ్ళీ దేవుడు ఇంతకంటే మంచిదిస్తాడు. మేబీ ఈ జాబ్ చేస్తే మీకు ప్రాబ్లమ్ వస్తదేమో. అందుకే దేవుడు ఆపాడేమో అని ఇలా మాట్లాడాలి. ఒక రోగి దగ్గరికెళ్ళి, "ఏం కాదండి. ఈ రోగానికి నయం ఉంది. దేవుడు ఇలాంటి రోగులను ఎంతో మందిని స్వస్థతపరిచాడు. మీరు గుండె ధైర్యంతో ఉండండి. ధైర్యంగా ఉండండి. అధైర్యపడకండి. దేవుడు తప్పకుండా మిమ్మల్ని దర్శిస్తాడు. దేవుడు తప్పకుండా మిమ్మల్ని స్వస్థతపరుస్తాడని" ఇలా మేలు కలిగినట్టు మాట్లాడండి. గర్భఫలం లేదు. "అయ్యా! ఏమమ్మా బాధపడకు. గర్భఫలం లేదు. 5, 6 సంవత్సరాలైతాంది పెళ్ళై. మీరేం మనసులో బాధపడొద్దు. భార్యాభర్తలు ప్రయత్నించండి. గర్భఫలం దేవుడు తప్పకుండా ఇస్తాడు. ప్రార్థించుకోండి. మీ గురించి గూడా మేము ప్రార్థన చేస్తాము. మీరు ఏ విషయంలో భయపడొద్దు, దిగులు పడొద్దు" అని ఇలా ఓదార్పు మాటలే మాట్లాడాలి. కానీ పెళ్ళై నీకు 5 సంవత్సరాలైతాంది. గర్భఫలం లేదా? ఇంకెప్పుడు కంటావు? నీకు జాబు పోయి 2 నెలలైతాంది. ఇంకెప్పుడు జాబు తెచ్చుకుంటావు? నీకు నీకు అది లేక ఎన్ని సంవత్సరాలైతాంది. వివాహం జరగదు నీకు. ఇలా సూటిపోటి మాటలతో మనుషులను హింసిస్తుంటా అంటారు. అవన్నిటికి గూడా మనం లెక్క అప్పచెప్పాల్సుంటదండి. అందుకే వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనములే. వాళ్ళ మనసుకి నొచ్చినట్టు కాదు. వాళ్ళ మనసుకి అనుకూలంగా ఉండాలి. ఒక మనిషి ఫెయిల్ అయితే వాడి మీద ఎన్ని రాళ్ళేయాలో అన్ని రాళ్ళేస్తారు. ఒక మనిషి రిజెక్షన్‌లో ఉంటే వాడి మీద ఎన్ని రాళ్ళేయాలో అన్ని రాళ్ళేస్తారు. ఓదార్చరు. సో, డిప్రెషన్‌లో ఉన్నోడిని, డిసప్పాయింట్‌మెంట్‌లో ఉన్నోని మీద ఇంకా ఎక్కువ నోటి మాటలు పలుకుతారు. ఒక మనిషికి ఉద్యోగం పోతే, ఆ ఉద్యోగం పోయిన దాన్ని బట్టి అనేక మంది విమర్శిస్తారు. ఒక మనిషి చిన్న తప్పు చేస్తే, ఆ తప్పును బట్టి
వాళ్ళు అనేక మంది విమర్శిస్తారు. మనుషులను బాధ కలుగచేస్తారు. వాళ్ళు చేసిన తప్పు కంటే మనుషులు మాట్లాడే మాటల వల్ల నొప్పి ఎక్కువగా కలుగుతది. అర్థమవుతుందా? అందుకే దుర్భాష ఏదైనను నీ నోట రానీయకుడి. చూసారా? అంత స్ట్రిక్ట్‌గా వాడమంటున్నాడు. ఏదైనను దుర్భాష ఏదైనను నీ నోట రానివ్వకుడి అని అంటున్నాడు. నోట్లో నుంచి ఆ మాటలు రాకుండా చూసుకోవాలండి. గుర్తుపెట్టుకోండి. దుర్భాష, బూతులు, నెగెటివ్‌గా మాట్లాడడం ఇవన్నీ కూడా మనం ఎప్పుడు కూడా చేయకూడదు. చేయకూడని పనులు. అర్థమవుతుందా అండి? అందుకే మేలు కలుగునట్లు అవసరాన్ని బట్టి మంచి మాటలే పలకండి. మంచే చెప్పండి గానీ చెడు చెప్పొద్దు. భార్యాభర్తలు గొడవ పెట్టుకుంటే వద్దమ్మా అలా భర్తతో గొడవ పెట్టుకోవద్దు. అలా భార్యతో గొడవ పెట్టుకోవద్దు. కలిసిమెలిసి బ్రతకండి. పెళ్లి చేసుకున్నది కలుసుకోవడానికే గానీ విడిపోవడానికి కాదు కదా! అని నచ్చజెప్పాలి కానీ, నీ భార్య ఇలాంటిదని 10 మాటలు చెప్పేసి, నీ భర్త ఇలాంటోడని ఇంకా 10 మాటలు చెప్పేసి అలా కాకూడదమ్మా. చాలా మంది ఇవన్నీ చూస్తున్నామా లేదా సమాజంలో? సో, వాళ్ళకు బైబిల్ జ్ఞానము లేక, వాక్య జ్ఞానము లేక, సో, ఇలా మాట్లాడుతున్నారు. సో, అందుకే వినువారికి మేలు కలుగునట్లు జాగ్రత్తగా వినండి. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనంనే పలుకుడి. సో, చూసారా? ఒక మనిషి సబ్జెక్ట్‌లో ఫెయిల్ అయ్యాడు. ఏం కాదురా ట్యూషన్ పెట్టుకో. లేకపోతే ట్యూషన్‌కెళ్ళు. మళ్ళీ చదువుకో. గంట కాదు 2 గంటలు చదువుకో. ధైర్యంగా రాయి. రాస్తే నువ్వు పాస్ అయిపోతావు. సో, మళ్ళీ ఫెయిల్ అయ్యాడనుకో, "ఏం కాదు నాన్న ఇంకొకసారి ప్రయత్నించు. ప్రయత్నించు. వచ్చే వరకు ప్రయత్నించు. పోయేదేముంది? దానివల్ల నువ్వు భయపడకు. టైంకి తిని టైంకి పడుకో" అని చెప్పాలే గాని, "ఇది నీకిది ఇంత కూడా తెలివి లేదా? నీకు ఈ జ్ఞానం కూడా లేదా? చదువుకోలేవా? ఇది చదవవా? నువ్వు చదవక ఏం చేస్తానవు?" ఇలాంటి మాటలు మాట్లాడొద్దు. ఎందుకంటే నువ్వు మోటివేషన్ వర్డ్ వల్ల వాడు ఎన్ని ఫెయిల్యూర్‌లున్న 6 సబ్జెక్ట్‌లు ఫెయిల్ అయినా గూడా ఒక్కసారి మోటివేషన్ వర్డ్ మాట్లాడితే నువ్వు పాస్ అయిపోవచ్చు. వాడు వాడిని పాస్ చేయొచ్చు. అర్థమవుతుందా? డిప్రెషన్‌లో ఉన్నోడిని లాగొచ్చు మన నోటి మాటల వల్ల. డిసప్పాయింట్‌లో ఉన్నోడిని లాగొచ్చు మన నోటి మాటల వల్ల. ఫెయిల్యూర్‌లో ఉన్నోడిని బయటికి లాగొచ్చు మన నోటి మాటల వల్ల. మన నోటి మాటల వల్ల రోగులను స్వస్థతపరచు. అపవిత్రాత్మలను వెళ్ళగొట్టొచ్చు. మన నోటి మాటల వల్ల ఆశీర్వదించొచ్చు. ఆ ఆశీర్వాదం వల్ల అనేక మంది అభివృద్ధి పొందొచ్చు. సో, దేవుడు మాటలు ఇచ్చింది ఎందుకు? మంచి పలకడానికే ఇచ్చాడు గానీ చెడు పలకడానికి ఇవ్వలేదు. చెడు అపవాది దగ్గరుండి అందరి నుంచి చెడు మాట్లాడడం జరిగేలాగా చేస్తున్నాడు. కాబట్టి నీ నోటి నుండి దుర్భాష ఏదైనను రానీయకుడి. దీనివల్ల నీ ఆశీర్వాదం ఆగిపోతదమ్మా. ఆశీర్వాదం ఆగిపోతది. రోజు ఇల్లంతా ప్రవచించుకోవాలి. రూమ్‌కెళ్ళి నా ఇల్లు వెలుగులాగా ఉండాలి. నా ఇంట్లో ఆశీర్వాదం ఉండాలి. నా ఇంట్లో లేమితనం ఉండకూడదు. నా ఇంట్లో సమృద్ధిగా ఉండాలి. నా ఇంట్లో శాంతి, సమాధానం ఉండాలి. నా ఇంట్లో ఆయువు, ఆరోగ్యము ఉండాలి అని ఇలా ఇల్లంతా ప్రవచించుకోవాలి. నీ పిల్లల మీద ప్రవచించుకోవాలి. నీ మీద ప్రవచించుకోవాలి. సో, నువ్వేదైతే పలుకుతావో ఈరోజు నెరవేరకపోయినా, రేపు నెరవేరకపోయినా ఒక నెలకో, 2 నెలలకో అవన్నీ గూడా నెరవేరుతాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి. పాజిటివ్ పలికావనుకో నీకు ఒక నెల, 2 నెలలు పట్టొచ్చు కానీ నెగెటివ్ పలికితే ఇమ్మీడియేట్‌గా జరిగిపోతది. నెగెటివ్ పలికే మాటలకు ఇమ్మీడియేట్‌గా రిజల్ట్ ఒస్తాయి. పాజిటివ్ పలికే మాటలకు కొంచెం లేట్‌గా రిజల్ట్ ఒస్తాయి. అందుకే పాజిటివ్ 100 సార్ల పలికి, ఒకసారి నెగెటివ్‌గా పలికినా కూడా అది పాజిటివ్ 100 సార్ల పలికినది వృధా అవుతది. అంత శక్తి ఉంటది నెగెటివ్‌కి. ఎందుకంటే అపవాది అలా నెగెటివ్ వాటిని పట్టుకొని వాటన్నిటిని మీద నీకు వర్కౌట్ చేస్తాడు. సో, అందుకే రిలాక్స్‌గా మాట్లాడండి. కూల్‌గా మాట్లాడండి. ఎవరి మనసు నొచ్చినట్టుగా మాట్లాడకండి. ఎవరి గురించి గూడా చెడుగా మాట్లాడకండి. ఎవరిని విమర్శించకండి. ఎవరిని నిందించకండి. ఎందుకంటే పడ్డవాడెప్పుడు చెడ్డవాడు కాదు. అన్నవాడెప్పుడు గొప్పవాడు కాదు. గుర్తుపెట్టుకోండి. నిన్నొకడు అంటున్నాడంటే వాడేమి గొప్పవాడు కాదు. ఒకప్పుడు నా మీద విమర్శలు, దూషణలు వస్తున్నాయి. ఏమి చేయకున్నా. సో, దేవుడిని అడిగాను. అయ్యా! నేను ఏ తప్పు చేయకున్నా, నేను కాముగా ఉన్నా. నా మీదికి నా ఉద్యోగంలో విమర్శలు, దూషణలు వస్తున్నప్పుడు దేవుడు నా హృదయం ద్వారా ఒక మాట అన్నాడు. నిన్ను నిందించువాడెవడు కూడా నీతిమంతుడు కాదు. నీతిమంతుణ్ణి నిందించిన వేళల అవినీతి పాడై వాడే నశించిపోవును అని ఇలా నోటి మాట నా హృదయం ద్వారా ఒక స్వరాన్ని విన్నాను. నిన్ను నిందించువాడెవడు కూడా నీతిమంతుడు కాదు. అవునండి. నిన్నొకరు నిందిస్తున్నారు, నిన్నొకరు విమర్శిస్తున్నారంటే వాళ్ళ లోపలనే 1,00,000 తప్పులున్నాయి. వాళ్ళ లోపలనే 100 పొరపాట్లున్నాయి. వాళ్ళ నోటి మాటల బట్టి నువ్వు భయపడకు, బాధపడకు.
ఎందుకంటే నీతిమంతుడు ఎప్పుడు కూడా ఒకరిని నిందించాడు. నిన్ను నిందించేవాడు ఎవడు కూడా నీతిమంతుడు కాదు. నీతిమంతుణ్ణి నిందించిన ఎడల అవినీతి పాలై నశించిపోదురు అని ఇలాంటి వాక్యము దేవుడు నా హృదయం ద్వారా మాట్లాడాడు. సో అవును కదా! అయితే మనం చేయాల్సిందేంటిది? మనం ఉండాల్సిన నీతిలో మనం ఉందాం. మనం ఉండాల్సిన నిజాయితీలో మనం ఉందాం. మనం ఉండాల్సిన జాగ్రత్తలో మనం ఉందాము. సో అందుకే నిన్ననేవాడు ఎవడు కూడా నీతిమంతుడు కాదు. అలాంటి అవినీతిమంతుల మాటలు ఎప్పుడు కూడా పట్టించుకోవద్దు. వాళ్ళ లోపలనే 100 లోపాలు. వాళ్ళ లోపలనే 100 కార్యాలు ఉంటాయి. ఒకటే గుర్తుపెట్టుకోండి. అపవాది కూడా నిన్ను మెంటల్‌గా డిస్టర్బ్ చేయాలని, నీ మనసులో అలజడి సృష్టించాలని, వాళ్ళ ద్వారా, వీళ్ళ ద్వారా మాటలు అని నీ చెవులో ఆ మాటలు పడేలాగా చేస్తాడు. అప్పుడు నీ మనస్సులో ప్రశాంతతనే ఉండాలి కానీ అలజడి ఉండకూడదు. అర్థమవుతుందా అండి? అందుకే ఎవరు ఎన్ని తిట్టినా గూడా నువ్వు మౌనంగా ఉండు. మనసు మీదికి తీసుకోకు. ఎందుకంటే నువ్వు మనసు మీద తీసుకున్నావంటే నీ మనసు ద్వేషానికి గురవుతది, బాధకు గురవుతది, చింతకు, విచారణకు గురవుతది. దానివల్ల నీకే అనర్థాలు జరుగుతుంటాంటాయి. సో ఇవన్నీ కూడా మనము నేర్చుకొని జాగ్రత్తగా మన జీవితాన్ని కాపాడుకోవాలి. అందుకే నోరు పారేసుకున్నవాడు కంటే నోరు కంట్రోల్‌లో పెట్టుకున్నవాడు గొప్పవాడు ఎప్పుడైనా కూడా. విచ్చలవిడిగా మాట్లాడి, ఎలా పడితే అలా మాట్లాడి, నోరు పాడేసుకోవడం కంటే కంట్రోల్‌గా మాట్లాడేవాడు గొప్పవాడవుతాడు. అందుకే మీ నోట రానీయకుడి దుర్భాష ఏదైనను. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. ఎఫెసీయులకు రాసిన 4 అధ్యాయం 30 వచనం. విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. చూసారండి? మన లోపల ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడున్నాడు. దుఃఖపరచొద్దు. నీ నోటి మాటల ద్వారా దుఃఖపరచొద్దు. నీ ఆలోచనల ద్వారా దుఃఖపరచొద్దు. నీ తలంపుల ద్వారా దుఃఖపరచొద్దు. నీ హృదయం తలంపులను బట్టి దుఃఖపరచొద్దు. అందుకే మాట్లాడే మాటలు పరిశుద్ధంగా ఉండాలి. ఆలోచనలు పరిశుద్ధంగా ఉండాలి. హృదయము పరిశుద్ధంగా ఉండాలి. తలంపులు పరిశుద్ధంగా ఉండాలి. విమోచన దినం వరకు అంటే మనం ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయేంత వరకు మ మన యందు ఆయన ముద్రింపబడి ఉన్నారు. ముద్రింపబడి ఉన్నారు. కాబట్టి నీ లోపల పరిశుద్ధాత్మ దేవుడున్నాడు. జాగ్రత్తగా మాట్లాడు. ఎవ్రీథింగ్ విల్ బి అకౌంటబుల్. మనం మాట్లాడే ప్రతి మాటకు మనం రెస్పాన్సిబిలిటీ, మనం అకౌంటబుల్, మనం లెక్క అప్పజెప్పాలి. ఇప్పుడు ఒక 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 షాప్‌లో ఒక గుమస్తాను అప్పజెప్పామనుకోండి లెక్కలు రాయడానికి. ఆయన ప్రతి లెక్క అప్పజెప్తాడు. ఎంత ఆదాయం వచ్చింది? ఎంత ఖర్చు వచ్చింది? దేనికి ఎంత ఖర్చు పెట్టాము? దేనివల్ల ఎంత ఆదాయం వచ్చింది? ఈ గుమస్తా లెక్కలు రాసి తన యజమానుడికి లెక్కలు అప్పచెప్తాడు. అలాగే మనము గూడా మన నోటి మాటలకు లెక్క అప్పచెప్పాల్సి ఉంటుంది. కాబట్టి మన పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరచకండి. ఆయనకు తెలుసు నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు ద్వేషించి విసర్జించుడి. ఎఫెసీయులకు రాసిన 4 అధ్యాయం 31 వచనం. దూషణ, దుష్టత్వము, అల్లరి, క్రోధము, కోపము, ద్వేషము అన్నిటిని కూడా రిలీజ్ చేసేయండి. విసర్జించండి. విసర్జించండి. ఒకటే చెప్తున్నామమ్మ, గుండె ధైర్యంగా ఉండండి. ఒకటే చెప్తున్నాను. మనుషులనే మాటలకు మనసును నొచ్చుకోకండి. మనుషులనే మాటకు మీరెప్పుడు కూడా బాధపడకండి. మనిషి అనేవాడు ఏదో ఒకటి అంటూనే ఉంటాడు. ఏదో ఒక మాట అంటూనే ఉంటాడు. కావాలనే విమర్శిస్తారు. కావాలనే దూషిస్తారు. మనము మాటలతో చిత్రహింసలు చేస్తారు. రాబందుల్లాగా మాటలతో పొడిచి, పొడిచి, పొడిచి చంపుతారు. అలాంటి వాళ్ళున్నారు. వాళ్ళ మాటలను బట్టి నువ్వేం బాధపడకు. వాళ్ళ మాటలను బట్టి నువ్వేమి దిగులు పడకు. ఎందుకంటే అపవాది వాళ్ళ చేత నిన్ను మెంటల్‌గా హరాస్ చేయాలని, నువ్వు మెంటల్‌గా డిస్టర్బ్ చేయాలని, మనస్ఫూర్తిగా నువ్వు దేవుని నుంచి తొలగిపోవాలని, వాళ్ళ మీద ద్వేషం వచ్చేలాగా చేయాలని అపవాది కూడా కొన్ని సందర్భాల్లో వాళ్ళ మీద నెగెటివ్‌గా కామెంట్స్ చేపిస్తాడు. అందుకే మనుషులు మాట్లాడే నెగెటివ్ కామెంట్స్‌కి నువ్వెప్పుడు కూడా భయపడకు. అంటే అనుకోనివ్వండి అని ఒక చెవితో వినండి, ఒక చెవితో వదిలేసేయండి. క్షమించమని అడిగేసేయండి. ఇలా మన ఆత్మను, మన ఆత్మీయతను కాపాడుకోవాలి. కోపం వల్ల వచ్చే మాటలు, క్రోధం వల్ల వచ్చే మాటలు, ద్వేషం వల్ల వచ్చే మాటలు, అల్లరి వల్ల వచ్చే మాటలు, దూషణ వల్ల వచ్చే మాటలు, దుష్టత్వం వల్ల వచ్చే మాటలను విసర్జించుడి. అందుకే మనము జ్ఞానముతో మాట్లాడాలి. అవతలోడు టెంపర్ లూజ్ అయినా మనము మన టెంపర్ లూజ్ కావద్దు. అవతలి వాడు టంగ్ లూజ్ అయినా, టంగ్ స్లిప్ అయినా మనము మన టంగ్ స్లిప్ కావద్దు. ఎందుకంటే నీ ఆశీర్వాదాలు ఆగిపోతున్నాయి. అర్థమవుతుందా అండి? అందుకే నీ ఆశీర్వాదంతో ఈ చెడు అనే గోడలన్నిటిని కూల్చేసుకో.
నీ ఆశీర్వాదంతో పితృశాపాలను కూల్చేసుకో. పితృశాపాలను, మాతృదోషాలను, మాతృశాపాలను తీసేసుకో. నీ నోటి మాటతో ప్రతి శాపాన్ని కాస్త ఆశీర్వాదంగా మార్చుకో. నీ నోటి మాటతో ప్రతి లేమితనాన్ని సమృద్ధిగా మార్చుకో. నీ నోటి మాటతో చీకటిని కాస్త వెలుగుగా మార్చుకో. నీ నోటి మాటతో స్వస్థతను ప్రవచించుకో, వెలుగుని ప్రవచించుకో, జీవాన్ని ప్రవచించుకో, విశ్వాసాన్ని ప్రవచించుకో. నీ నోటి మాటతో ధనాన్ని, ఐశ్వర్యాన్ని ప్రవచించుకో. అలా ప్రవచించు, ప్రవచించు, ప్రవచించు. రెండో నెలకో, మూడో నెలకో నీ ప్రవచనం బట్టి అన్ని మారిపోతుంటా ఉంటాయి. అన్ని మారిపోతుంటా ఉంటాయి. అది ఎలా జరుగుతది అనేది దేవుడికే చిత్తం. ఎందుకంటే నీ నోటి మాటలనే పవర్ పెట్టేశాడు దేవుడు. నీ నోటి మాటలనే శక్తిని పెట్టేశాడు. అందుకే ఈ భూలోకంలో నువ్వు ఏది మాట్లాడినా అది నెరవేరుతది. నువ్వు మంచి మాట్లాడినా అది నెరవేరుతది. చెడు మాట్లాడినా నెరవేరుతది. మంచి మాట్లాడితే కొంచెం లేట్‌గా నెరవేరొచ్చు కానీ, చెడు మాట్లాడితే మాత్రం అతి శీఘ్రముగా అది నెరవేరుతది. అందుకే మంచే మాట్లాడడానికి ప్రయత్నించండి. చెడు మాట్లాడడానికి ప్రయత్నించకండి. మీ జీవితంలో మీరెప్పుడు ఆశీర్వాదాన్నే పలుకోండి. మీ మీద, మీ భర్త మీద, మీ పిల్లల మీద, మీ కుటుంబ సభ్యుల మీద, మీ ఉద్యోగంలో అన్ని విషయాలలో మీ ఆశీర్వాదాన్నే పలకండి. అంతేగాని శాపాన్ని పలకకండి. అందుకే ప్రేయర్ లైఫ్ ఎక్కువగా గడపండమ్మా. ఈ ప్రార్థన చేసినప్పుడే ఇవన్నీ గూడా నెరవేరుతాయి. అన్నిటిని విసర్జించండి. సో యూజ్ యువర్ టంగ్ జెంటైల్. ఒక జెంటిల్‌గా మాట్లాడాలి. జెంటైల్‌గా మాట్లాడాలి. సాత్వికంగా మాట్లాడాలి. ఎవరిని హర్ట్ చేసినట్టుగా మాట్లాడొద్దు. ఎవరిని విమర్శించినట్టుగా మాట్లాడొద్దు. ఎవరిని దూషించినట్టుగా మాట్లాడొద్దు. కోపంతో మాట్లాడొద్దు. క్రోధంతో మాట్లాడొద్దు. దుష్టత్వంతో మాట్లాడొద్దు. ఎందుకంటే నీ నోటి నుంచి వచ్చే మాటలను బట్టి, నీ హృదయాన్ని బట్టే నీ నోటి మాటలు వస్తుంటా ఉంటాయి. ఒకని ఎడల దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు ఒకరినొకరు క్షమించుడి. ఎఫెసీయులకు రాసిన 4వ అధ్యాయం 32వ వచనము. మీరనొచ్చు, బ్రదర్ వాళ్ళు మమ్మల్ని విమర్శిస్తున్నారు. మేము కూడా తిరిగి క్షమించేసేయి. వాళ్ళు నన్ను నిందలు వేస్తున్నారు. క్షమించేసేయి. వాళ్ళు మమ్మల్ని వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. క్షమించేసేయి. వాళ్ళు ఎన్ని వ్యతిరేకంగా మాట్లాడినా క్షమించేసేయి. నువ్వు చేయాల్సిందల్లా క్షమించడమే. పగ తీర్చుకోవడం నీ డ్యూటీ, నా డ్యూటీ కాదు. దేవుడి డ్యూటీ. కాబట్టి ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఒకరికొకరు క్షమించుకోమంటున్నాడు. ఒకరికొకరు మన్నించుకోమంటున్నాడు. కరుణా హృదయులై ఉండమంటున్నాడు. ఒకని ఎడల ఒకరు దయ కలిగి ఉండమంటున్నాడు. సో అర్థమవుతుందండి. సరే బయటలో పక్క పెడదాం. మనం అందరం ఒక సంఘంగా ఫామ్ అవుదామండి. మన గాడ్ విత్ అస్ గ్లోబల్ మినిస్ట్రీ ఒక మంచి సంఘంగా మాట్లాడి ఇక్కడ ఒక సంఘాన్ని మాత్రమే కాదు, ఒక మంచి కుటుంబాన్ని కూడా కడుతున్నానండి. మనమందరము ఒక్క మనసుతో ఉందాము. ఒక్క ఆత్మ. బయట గురించి పక్క పెడదాం. అవతలోళ్ళ గురించి మనకు అవసరం లేదు. లోకం గురించి మనకు అవసరం లేదు. మన గాడ్ విత్ అస్ గ్లోబల్ మినిస్ట్రీ మన మధ్య మనం ఆప్యాయంగా ఉందాం. మన మధ్య మనం ఒకరి పట్ల ఒకరు దయ కలిగి ఉందాము. ఒకరి కష్టాన్ని ఒకరు ఆదుకుందాము. మన మీద మనము కరుణా హృదయంతో ఉందాము. నేను నాట్ ఓన్లీ బిల్డింగ్ ద చర్చ్, ఐఎమ్ బిల్డింగ్ ద గుడ్ ఫ్యామిలీ, ఐఎమ్ బిల్డింగ్ ద గుడ్ పీపుల్ ఆల్సో. మంచి సమాజంలో మంచి మంచి మనుషులుగా తయారు చేస్తున్నాను. ఎందుకంటే ఎవ్రీబడి నేను చాలా మంది అంటారు కదా, ఐ ఫీల్ ప్రౌడ్ బికమ్ ఏ ఇండియన్ అని, ఐ ఫీల్ ప్రౌడ్ బికమ్ ఏ క్రిస్టియన్ అని, బికమ్ ఏ హిందూ అని, బికమ్ ఏ ముస్లిం అని, బికమ్ ఏ ఇండియన్ అని అంటారు చాలా మంది. ఐ ఫీల్ ప్రౌడ్ టు బికమ్ ఏ ఇండియన్ అని. కానీ ఇంతవరకు నేను ఎవరిని చూడలేదు. ఐ ఫీల్ ప్రౌడ్ బి ఏ గుడ్ హ్యూమన్. నేను ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. ఒక మంచి హృదయంతో ఉన్నానని, ఒక మంచి మనసుతో ఉన్నానని ఎవ్వరు అనంగా చూడలేదండి. అందుకే బీ లైక్ ఏ హ్యూమన్ బీయింగ్, గుడ్ హ్యూమన్ బీయింగ్. ఒక మంచి మనిషిలాగా ఉందాము అందరము కూడా. చాలా మంది ఐ ఫీల్ ప్రౌడ్ ఇండియన్ అని అంటారు. ఐ ఐ ఫీల్ ప్రౌడ్ ఏ గుడ్ హ్యూమన్ బీయింగ్ అని ఎవరు అనంగా నేను చూడలేదు. నువ్వెంత పెద్ద డాక్టర్‌వైనా, మంచి మనసున్న మనిషిలాగా ఉండు. నువ్వు పెద్ద టీచర్‌వైనా కూడా ఫస్ట్ నువ్వు మంచి మనిషిలాగా ఉండు. నువ్వు పెద్ద సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయినా యూ షుడ్ బికమ్ ఏ గుడ్ హ్యూమన్ బీయింగ్ ఫస్ట్. ఏ ప్రొఫెషన్ అయినా ఉండండి. ఫస్ట్ గుడ్ హ్యూమన్ బీయింగ్ లాగా ఉండండి. గోల్డెన్ హార్ట్ అంటారు కదా! అలాగా ఉండండి. ఇవన్నీ చిన్నప్పటి నుంచి మనకు చెప్పేవాళ్ళు లేక మనం మారిపోయాం. సో మనం అలా ఉండొద్దు. మనందరం అట్‌లీస్ట్ గాడ్ విత్ అస్ గ్లోబల్ మినిస్ట్రీ మనం అందరం కూడా గోల్డెన్ హార్ట్‌తో ఉందాం.
మంచి హృదయంతో అందరం ఒకరికొకరం సహాయం చేసుకుందాం. ఒకరినొకరిని ప్రేమిద్దాము. ఒకరి మీద ఒకరు దయ కలిగి ఉందాము. ఒకరినొకరు ఇష్టపడదాము. సో, అప్పుడు మనందరం కూడా ఒక సమాజాన్ని కట్టొచ్చు. మంచి సమాజాన్ని కట్టొచ్చు. యేసయ్యకు మెచ్చే సమాజాన్ని, యేసయ్యకు అనుకూలమైన సమాజాన్ని కట్టొచ్చు. అర్థమవుతుందా అండి? దేవుడు వచ్చింది మనిషిని మార్చడానికే కానీ మతాన్ని మార్చడానికి కాదు. అందుకే మనందరం గూడా ఈ వాక్యాలు చదువుకొని మన మనసుని మార్చుకుందాం. మనిషిగా మనం మారుదాము. ఇంకా బెటర్ పర్సన్‌గా మారుదాము. మనము 10 మందికి రోల్ మోడల్ లాగా మారుదాము. ఒకరినొకరు క్షమించుకుందాము. ఒకరి మీద ఒకరు దయ కలిగి ఉందాము. ఒకరి మీద ఒకరు మనము ప్రేమతో కలిగుండి, ఒక మంచి సమాజంలో గొప్ప వ్యక్తుల్లాగా మనం ఉందాము అన్నట్టుగా మనం బ్రతుకుదాము. సో, విల్ కంటిన్యూ టుమారో. థాంక్ యూ జీసస్. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన నా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. థాంక్ యూ జీసస్. నోటి మాటల వల్ల ఎంత ఇంపాక్ట్ ఉంటుందో, ఎంత పవర్ ఉంటుందో మాకు అన్నీ గూడా బయలుపరిచినందుకు మీకే మహిమ కలుగును గాక. థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ మెర్సీ. Thank you so much for your glory. Thank you so much for your power and authority, my Lord.